ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ కృపా కనికరము చూపి నాయన ఈ సమయంలో పాటలు పాడి నిన్ను స్తుతించాము. వాక్యంలోనికి వెళ్తున్నాం, తోడుగా ఉండండి. నీ మాటలు జీవపు ఊటలు నా తండ్రి. మరి నీ మాటలు నేర్చుకోవడానికే చేరుకొచ్చిన బిడ్డలు దీవించి ఆశ్రయించండి. రాక వెనకబడిన బిడ్డలు ఏ కారణం బట్టి రాలేదు మాకు తెలియదు, మీకు తెలుసు నాయన. నీ బిడ్డలు రావడానికి అవకాశం ఉన్నారా లేకపోయింటే వాళ్ళు క్షమించండి నాయన. మరి నీ మాటలు మేము ఎంత నేర్చుకుంటే అంతగా మా ఆత్మీయతను మేము బలపరచుకోగలం, రక్షణ కాపాడుకోగలం తండ్రి. మీ చెంతకు చేరడానికి మాకు అతి సులువుగా మా పరిస్థితులు అనుకూలిస్తాయి. అయితే మేము నీ చెంతకు రావడానికి కావాల్సిన సిద్ధపాటు విషయంలో తోడుగా ఉండండి. ఇతర సాయంకాలానికి మాకు అవసరమైన సంగతులు మీరు మాకు దయచేసి ఈ దాసుని నన్ను మరుగుపరిచి మీరు మన నా ద్వారా మీరు మహిమ పొందుకోమని చెప్పబడుతున్న ప్రతి నీ మాట మా అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లు దీవించమని వినగల చెవి, గ్రహించగల మనస్సు భద్రపరుచుకొని ఆ వాక్య ప్రకారంగా ప్రవర్తించే జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని అట్టి తీర్మానం దయచేయమని కోరుకుంటాం. యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనకు సమర్పించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, మరి మరొక ఆదివారం దినం నాడు చిన్న మందగా కూడి మనము స్తుతించడానికి, దేవుని నామాన్ని కనపరచడానికి దేవుడు మనకి ఇచ్చిన సదవకాశం బట్టి దేవుని స్తుతిస్తున్నాం. దేవుని కార్యములు ఎవరు యోచింపగలరు? దేవుని కార్యములు ఎవరు యోచింపగలరు అనే పాఠాన్ని మాట్లాడుతున్నాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనంలో ఉన్న మాటలు ఒకసారి చూడండి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనంలో ఉన్న మాటలు. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం అందించి ఉన్నాడు కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టుకు అది చాలదు. అంటే దేవుడు నరునికి ఎలాంటి జ్ఞానం ఇచ్చాడట? దేవుడు నరునికి ఎలాంటి జ్ఞానం ఇచ్చాడు? శాశ్వత కాల జ్ఞానము అన్నాడు. శాశ్వత కాల జ్ఞానము దేవుడు నరుని హృదయం అందించి ఉన్నాడు. ఎక్కడి నుంచి అంటే దేవుడు నరునికి హృదయంలో ఉంచాడంట. శాశ్వత కాల జ్ఞానము దేవుడు నరుని హృదయం అందించి ఉన్నాడు. అంటే ఈ భూమి మీద నరుడు బ్రతుకు మనుగడ కొనసాగించడానికి సంబంధించిన జీవన విధానానికి సంబంధించిన జ్ఞానం, జీవన విధానానికి సంబంధించిన జ్ఞానము దేవుడు నరుని హృదయంలో ఉంచాడట. అంటే ఏది మేలో, ఏది కీడో, ఏది ఆశీర్వాదమో, ఏది శాపమో, ఏది నరునికి నష్టమో, ఏది లాభమో వివేచించే జ్ఞానము, గ్రహించే జ్ఞానము, తెలుసుకునే జ్ఞానం దేవుడు నరుని హృదయంలో ఉంచాడు. నరుని హృదయంలో ఉంచి ఈ భూమి మీద ఉన్నటువంటి నరులందరికీ దేవుడు చెప్తున్న సంగతి ఏంటంటే, నా కార్యములు మీరు తెలుసుకున్నట్లు నేను నీకు ఇచ్చిన జ్ఞానం అది సరిపోదు అంటున్నాడు.
అంటే ఈ భూమి మీద మనిషి తను బ్రతుకు మనుగడ కొనసాగించడానికి సంబంధించిన జ్ఞానం అయితే దేవుడు పుష్కలంగా ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎంత లాభం పొందుకోవాలి, వాటిని ఎలా వాడాలి, కుటుంబానికి ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెట్టాలి, ఏ విధంగా కుటుంబాన్ని నడుపుకోవాలి అని వివేచించే జ్ఞానం దేవుడు నరుని హృదయంలో ఉంచాడు. అంటే భూమి మీద బ్రతుకు తెరువుకు సంబంధించిన జ్ఞానం అయితే దేవుడు నరునికి ఇచ్చేశాడు. అయితే ఆ జ్ఞానమే నరుడు మహాజ్ఞానం అనుకుంటున్నాడు. ఆ జ్ఞానమే నరుడు ఏమనుకుంటాడు, మహాజ్ఞానం నాకు ఉంది అనుకుంటున్నాడు. ఆ జ్ఞానాన్ని ముందు పెట్టుకొని నాకు దేవుడు తెలిసిపోయినాడు అంటున్నాడు. నాకు దేవుడు తెలిసిపోయినాడు అనుకుంటున్నాడు. ఇంకా కొందరు ఏమంటున్నారంటే రీసెంట్గా దేవుని యొక్క DNA మేము పట్టేసినాం అంటున్నారు. ఏంటట, దేవుని యొక్క DNA మేము పట్టేసినాం. దేవుణ్ణి తెలుసుకొనగలిగే, దేవుణ్ణి ప్రశ్నించగలిగే, దేవుణ్ణి నిలదీసగలిగే జ్ఞానం అయితే నరుడు ఇంకా పొందుకలా. ఉన్న జ్ఞానము ఏదంటే బ్రతుకుని కొనసాగించడానికి, కొంతకాలము ఈ భూమి మీద బ్రతుకును సాఫీగా శాంతియుతంగా కొనసాగించడానికి సంబంధించిన జ్ఞానం అయితే దేవుడు ఇచ్చాడు. పూర్తిగా దేవుడు జ్ఞానము లేనివానిగా నరుని పుట్టించాల. అందుకే ఆదాముకు వివేచన జ్ఞానం ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఏది మేలో ఏది కీడో వివేచించే జ్ఞానము ఇచ్చాడు. తింటే లాభమో నష్టమో కూడా తెలుసుకునే జ్ఞానము ఇచ్చాడు. నరుని హృదయం ముందు ఉంచాడు. చాలామంది ఏం చేస్తున్నారంటే, కొందరు ప్రశ్నలు మొన్నటి దినమందు వాక్యపు మాట్లాడుతూ డిస్కషన్లో, ఇప్పుడు దేవుని గురించినటువంటి సంగతులు కొందరికి మాత్రమే తెలుసును. ఇప్పుడంటే ఉన్న టెక్నాలజీని బట్టి అనేక మందికి దేవుని గురించి తెలుసుకుంటున్నారు. పూర్వపు కాలంలో ఇప్పుడున్న టెక్నాలజీ లేదు కదా. ఇప్పుడున్న టెక్నాలజీ లేదు కాబట్టి మరి ఆనాటి కాల ప్రజలకు మరి దేవుడు తెలీదు. దేవుడు తెలియదు అన్నప్పుడు మరి వారి జీవితము ఏమైపోవాలి? వారు ఏమైపోతారు? వారికి చెప్పేవారే ఉండరు కదా. మనకే మన చిన్నతనంలో మన పెద్దలైన వారు దాన్ని చెప్పలేదు. అలాంటప్పుడు మనం ముందున్న వారికి ఎలా తెలుస్తాయి? ఇంకా చెప్పలేదు కదా. మరి అలాంటప్పుడు ఏమైపోతారు మనుషులంతా అనే ఆలోచనలు కొంత మేము మాట్లాడుకోవడం జరిగింది. అయితే దేవుడు ఏ కాలానికి ఆ కాలపు మనుషులకు దేవుడు తనను గురించి తెలుసుకొనడానికి సంబంధించిన సమాచారం సమాజానికి తప్పకుండా ఆయన అందించి తీరుతాడు. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాడు. అంతేకాదు, దేవుడు నిందించుటకు, నిందలు మోపుకున్నటకు ఆయన నరుడు కాడు. నిందలు మోపుకుంటకు నరుడు కాడు. తర్వాత ఆయన అంటాడు ఏమని అంటే, నన్ను గూర్చి సాక్ష్యం లేకుండా నేనేది చెయ్యను అని కూడా అంటాడు. ఏ కాలానికి ఆ కాలము, ఏ తరానికి ఆ తరము ప్రజలకు దేవుని గురించి తెలుసుకునడానికి కావలసినటువంటి అవకాశాలు దేవుడైతే కల్పించుకుంటూ వచ్చాడు. ఓకే, మనకున్న జ్ఞానము దేవుని తెలుసుకునేంతగా ఒకవేళ మనిషికి లేదనుకుంటే, తెలుసుకొనడానికి కావాల్సినటువంటి పరిస్థితులు, తెలుసుకోవడానికి కావాల్సినటువంటి వసతులు దేవుడు ఆ కాలానికి సంబంధించిన వారికి అందించడం జరిగింది అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు దేవుని కార్యములు తెలుసుకున్నటకు అది చాలదు అన్నాడు. ఏది చాలదు అంటే నరునికి దేవుడిచ్చిన ఆ జ్ఞానం. చూద్దాం ఒకసారి దేవుని యొక్క కార్యములు 139వ కీర్తన 6వ వచనం.
139 కీర్తన 6వ వచనం. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు అంటున్నాడు. అంటే దేవుని గురించినటువంటి జ్ఞానమును గురించి విషయాలు, దేవుని గురించినటువంటి సంగతులు ఆలోచన చేయాలంటే ఇతడు మాట్లాడుతున్నాడు దావీదు గారు ఏమనంటే, ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు అంటున్నాడు. పైనుంచి చూస్తే ఏమిటది? యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, నాకందదు, అది నాకందదు అంటాడు. అంటే దేవుని గురించి ఏదైనా, ఆయన కార్యముల గురించి ఏదైనా ఆలోచన చేయాలనుకుంటేనంట ఆయన అంతు చిక్కని వాడుగా, అంతు చిక్కనంత గొప్పవాడుగా ఆయన ఉంటాడట. అంటే నరుడు దేవుణ్ణి ఆలోచించినంత చీప్ పర్సనాలిటీగా ఆయన ఉండడు. తక్కువ వాడుగా ఆయన ఉండడు. ఎందుకంటే దేవుడు నరుడు అనుకున్నట్టుగా ఉండడు. దేవుడు నరుడు అనుకున్నట్టుగా ఉండడు. ఇదిగో దేవుడు ఇలా ఉంటాడేమో, దేవుడు ఈ ప్రకారంగా ఈ రూపంలో ఉంటాడేమో, ఇలా మాట్లాడతాడేమో, ఈ విధానంలో ప్రవర్తిస్తాడేమో అని మనిషి కదా అనుకుంటున్నట్టుగా దేవుడు ఉండడు. మనిషి కదా దేవుని అనుకున్నట్టుగా దేవుడు ఉండడు. ఎందుకంటే దేవుడి గురించి తెలుసుకోవాలంటేనంట, దేవుడి గురించి మనిషి తెలుసుకోవాలంటేనంట మనం ఎంత ఎత్తుకు ఎదిగి ఆయన ఆలోచన చేయాలో బైబిల్లో దేవుడు రాయించాడు. ఏమనంటే, నీ మార్గములు నా మార్గముల వంటివి కావు, నీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, నీ ఆలోచనలకు నా ఆలోచనలకు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది అన్నాడు దేవుడు. అంటే నరుడు దేవుని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు నరుడు ఆలోచించినట్టుగా, నరుడు ఊహించినట్టుగా దేవుడు అంత దయానీయ స్థితిలో, లేకుంటే అంత చీప్ పర్సనాలిటీగా దేవుడు ఉండేవాడు కాడు. దేవుడిని గురించి మనం ఏదైనా తెలుసుకోవాలనుకుంటేనంట, మనం ఎంత ఎత్తులో ఆలోచన చేయాలంటే ఆయన గురించి తెలుసుకోవాలంటే, భూమికి ఆకాశం ఎంత ఎత్తులో ఉందో అంత ఎత్తులో దేవుని గురించి మనం ఆలోచిస్తే తప్ప దేవుడు మనకు అర్థం కాడు. అంత ఎత్తులో మనిషి ఆలోచించాల్సింది పోయి దేవుణ్ణి అతి సునాయాసంగా, అతి సులువుగా దేవుని గురించి మాట్లాడుకుంటున్నారు. దేవుడు మాకు దొరికేశాడన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ప్రసంగి గ్రంథం 8:17. దేవుడు జరిగించినదంతయు నేను కనుగొంటిని, మరియు చూడండి 8వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 17వ వచనంలో చెప్తున్నారు, సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరనియు, కనుగొనవలనని మనుషులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనుట లేదనియు, దాని తెలుసుకొనవలనని జ్ఞానులు పూనుకొనినను వారైనా కనుగొన జాలరనియు నేను తెలుసుకుంటేనే అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? అంటే ఇక్కడ శాస్త్రవేత్తల గురించిన సంగతులు ఇక్కడ దేవుడు రాయించాడు. ఏం రాయించాడట అంటే, ఇక్కడ శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు దేవుడు జరిగించినదంతయు,
నేను కనుగొంటిని, మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరనియు. ఏంటండి? సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరు, తెలుసుకోలేరు. దేవుడు చేసే కార్యములు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు నరుడు తెలుసుకోవాలనుకుంటున్నాడు, కానీ తెలుసుకోలేడు. తెలుసుకోవాలని చెప్పి ఏం చేశారు? ప్రారంభంలో మానవులు బాబేలు గోపురాన్ని కట్టించారు. దేవుడు కార్యములు మనం తెలుసుకోవాలి. ఆయన ఆకాశం నుండి ఆయన శబ్దం మనకి వినపడుతుంది. ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడు ఆయన మనం పట్టుకోవాలి. ఆయన కార్యాలు మనం ఇలాగే పట్టేసేయాలి అనుకొని వారు బాబేలు గోపురాన్ని కట్టేసి, ఏమండి, ఆకాశమునంటూ ఎత్తైన శిఖరాన్ని కట్టాలని చెప్పని ప్రయత్నాలు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా చాలామంది శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారనంటే, దేవుని యొక్క నాడి పట్టాలి, ఈ సృష్టి యొక్క ఆవిర్భావము ఎలా ఆవిర్భవించిందో మనం ఇంకా తెలుసుకోవాలి, దేవుడిని మనం ఈజీగా పట్టేయాలి అని చెప్పని నరుడు ప్రయత్నిస్తున్న ప్రయత్నాలు ఎన్నెన్నో ఉన్నాయి. చంద్రారక గ్రహానికి వెళ్తున్నారు, చంద్రమండలానికి వెళ్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, సూర్యగ్రహణానికి దగ్గరగా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారంట. సూర్యగ్రహణానికి దగ్గరగా వెళ్ళిపోతే అక్కడ గాన ఉన్న వాటిని మనిషి గాన క్యాచ్ చేయగలిగితే దేవుడిని కూడా వాళ్ళు పట్టేయగలరంట. నరుడు ప్రయత్నిస్తున్న ప్రయత్నాలు ఇది. అంటే శాస్త్రవేత్తలు వారి ప్రయత్నాలను జరిగిస్తూ దేవుని క్రియలను మేము తెలుసుకోవాలి, దేవుడు అంటే ఆయన ఎలా ఉన్నాడు, ఎక్కడ ఉంటాడు అని మేము తెలుసుకోగలం, మాకున్న జ్ఞానము సరిపోతుంది అనే భ్రమలో ఉండి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడంట. కానీ నరునికి దేవుడిచ్చిన జ్ఞానం అనేది దేవుని తెలుసుకొనడానికి సరిపోదు అంటున్నాడు ఇక్కడ. ఏమని? సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరనియు, కనుగొనవలనని మనుషులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనుట లేదనియు, దాన్ని తెలుసుకొనవలనని జ్ఞానులు పూనుకునినను వారైనా కనుగొన జాలరనియు నేను తెలుసుకుంటుని. జ్ఞానులు ప్రయత్నం చేస్తున్నారు, శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారు? ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఎక్కడ ఉంది, ఏముంది, ఎలా ఉంది, ఇంతకు ఈ సృష్టి అంతా కూడా దేనిపైన ఆధారపడి ఉంది, దీనికి అంతటికి మూలమైనటువంటి వారు ఎవరు అని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఒక్క కొలికి రాలేకపోతున్నారు. ఎందుకంటే దేవుడు చేసిన కార్యములు నరుడు తెలుసుకోవడం అనేది అది నరుని యొక్క శక్తి, నరుడికున్న జ్ఞానము సరిపోదు. నిజం, సరిపోదు. అంతు చిక్కట్లేదు. ఒక రాయి పైకేస్తే తిరిగి మరలా కింద పడిపోతుంది కదా, అవునా? ఒక బరువు అనేటువంటిది పైన ఉండట్లేదు, కిందికి పడిపోతుంది. అలాంటిది భూమి కంటే ఎన్నో రెట్లు బరువుగా ఉండేటువంటి ఆ యొక్క సూర్యుడు ఆకాశంలో ఎట్లున్నాడు? విరలాడుతున్నాడే తప్ప కింద పడడమే, దానికి ఆధారమే లేదు. ఎలా నిలబడగలిగింది? ఆధారమే ఎలా నిలబెట్టాడు దేవుడు? గ్రహాలు ఎన్నెన్నో వాటి కక్షలు అవి తిరుగుతూ ఉన్నాయి, కానీ అవి భూమి కంటే ఎన్నో రెట్లు పెద్దవిగా ఉన్నప్పటికీ అవి కింద పడడం లేదు. ఇది ఎలా సాధ్యం? ఏమంటే మానవుడు ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తున్నాడు దేవుని కార్యములు తెలుసుకోవడానికి, కానీ దేవుని కార్యములు తెలుసుకోవడానికి అది సాధ్యం కాదు. బైబిల్ గ్రంథంలో చెప్తున్నాడు దేవుడు. ఏమని? యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 14వ వచనం. ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగాను, ఆయనకు వివేకం కలగజేసిన వాడెవడు? న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానమును అభ్యసింప చేసిన వాడెవడు? ఆయనకు బుద్ధి మార్గం బోధించిన వాడెవడు అంటున్నాడు. ఏమండి? దేవునికి ఎవరైనా ఆలోచన పుట్టించగలరా? దేవునికి
ఎవరైనా వివేకం గురించి తెలియజేయగలరా? దేవుడికి న్యాయం గురించినటువంటి మార్గం ఏందో నేర్పగలరా? ఏమండి, ఆయన జ్ఞానము అభ్యసింపచేసిన వాడెవడు అంటే ఆయన జ్ఞానాన్ని అభ్యాసం చేసిన వాడెవడు? అసలు ఆయన గురించి తెలుసుకోవడానికి ఆయనకున్నటువంటి జ్ఞానాన్ని గురించిన అభ్యాసం చేశారా? ఇంతకు చేయలేదు. అందుకే ఆయన మీకు దొరకట్లేదు అంటాడు దేవుడు. అందుకే మీకు ఆయన దొరుకుట లేదు. ఆయన గురించి తెలుసుకోలేకపోతున్నారు. దేవుని వాక్యంలో దేవుడికి చెప్పాడనంటే, దేవుని కార్యములు మనం తెలుసుకోవాలనంటే, ఈ సృష్టి కార్యములు తెలుసుకోవడానికి నరుడు ప్రయత్నించాడు. కానీ దేవుని కార్యములు నరుడు తెలుసుకోవాలనంటే ఏమండి, నరుడికి దైవ జ్ఞానం కావాలి. నరుడికి ఏ జ్ఞానం కావాలి? దైవ జ్ఞానం కావాలి. దైవ జ్ఞానము తెలిస్తే దేవుడు ఎంత గొప్పవాడో అర్థమవుతాడు. దేవుడు ఎంత గొప్పవాడో అర్థమైతే ఈ సర్వ ప్రకృతి దేవుని ముందు ఎంత చిన్నదో కూడా అర్థం చేసుకుంటాడు. దేవుని ముందు ఈ ప్రకృతి ఎంత చిన్నదో అర్థమైతే దేవుణ్ణే ఆరాధిస్తాడు, దేవుణ్ణి మహిమపరుస్తాడు. అంతేగాని ప్రకృతిని ఆరాధించడు, ప్రకృతిని మహిమపరచడు. మనిషికి దేవుడి గురించినటువంటి ఆలోచనలు సరిగా లేవు, సరిగా చేయలేకపోతున్నాడు. కారణం ఏంటంటే నరునికున్న జ్ఞానము దేవుని కార్యములు తెలుసుకోవడానికి సరిపోవటం లేదు. మరి దేవుని గురించి తెలుసుకోవాలంటే ఆయన గురించి తెలుసుకోవడానికి ఏమీ చేయలేదా దేవుడు? బైబిల్ ఏం చెప్పాడు? ఆయన గురించి తెలియశక్యమైనది ఏదో అది మనుషులకు విషదమై ఉన్నది అన్నాడు. విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరచెను అన్నాడు. అంటే దేవుని గురించి తెలుసుకోవడానికి సంబంధించిన విషయాలన్నీ కూడా దేవుడు పొందుపరిచాడు. తెలుసుకోవడానికి ఆస్కారాలు అయితే ఉన్నాయి. అయితే ఏ జ్ఞానముతో దేవుని గురించి తెలుసుకోగలము అని అంటే, మనకు ప్రకృతి సంబంధమైన జ్ఞానముతో దేవుని ఆలోచన చేస్తే మనకు దేవుడు అంతు చిక్కడు. దేవుని గురించి తెలుసుకోవాలన్నా, ఆయన కార్యముల గురించి మనం తెలుసుకోవాలన్నా మనకు దైవ సంబంధమైన జ్ఞానము కావాలి. దైవ సంబంధమైన జ్ఞానం కావాలి. కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు అంటారు ఏంటంటే, ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మకే గాని మరి ఎవరికి తెలియవు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు అని రాయించాడు. మరి ఎవరికి తెలియవు అన్నాడు. అవును చెప్పాడు. ఏమని? నన్ను గురించిన సంగతులు మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు నా జ్ఞానం మీరు కలిగి ఉండాలి. నా జ్ఞానం మీరు కలిగి ఉండాలంటే ఎవరి ఆత్మ మీలో ఉండాలి? దేవుని ఆత్మ మీలో ఉండాలి. దేవుని ఆత్మ మనలో ఉండాలంటే ఏమండి, మనం దేవుని వారమై ఉండాలి. దేవుని వారంగా మనం ఉండాలంటే ఏమండి, మనం బాప్తిసం తీసుకొని మన జీవితాన్ని కడిగి వేసుకొని దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి. అప్పుడే దేవుని ఆత్మ మనలోనికి రావడానికి, దేవుని ఆత్మ మనలో ఉంటే దేవుని గురించి తెలియపరచడానికి ఆస్కారాలు ఉంటాయి. అంతవరకు దేవుడంటే చిన్నగా, దేవుడంటే తక్కువగా, దేవుడంటే ఒక అగ్ర కులానికి కదా సంబంధించిన వాడుగా, దేవుడంటే ఏదో మనుషుడు అనుకున్న ఊహల్లో రూపాలుగా అర్థమవుతున్నాడే తప్ప వాస్తవానికి దేవుడు నరులకు అర్థం కాలేదు. కారణము నరుడుకున్న జ్ఞానంతో దేవుడిని ఆలోచిస్తే దేవుడు అర్థమయ్యేవాడు కాడు. దేవుడు నరునికి అర్థం కావాలి అంటే దేవుణ్ణి ఎంత ఎత్తుగా ఆలోచన చేయాలన్నాడంటే, భూమికి ఆకాశానికి ఉన్నంత ఎత్తు ఎంత ఉందో అంత ఎత్తులో నరుడు దేవుడి గురించి ఆలోచన చేయాలి. అంత ఎత్తులో నరుడు దేవుడి గురించి ఆలోచన చేయాలన్నప్పుడు ఈ నరుడు తన యొక్క జ్ఞానంతో కాకుండా దైవ జ్ఞానంతోనే దేవుణ్ణి తెలుసుకోగలగాలి. అంతే తప్ప నరుడు తన జ్ఞానంతో దేవుని తెలుసుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి ప్రయత్నాలని విఫలమవుతాయి తప్ప దేవుని గురించి ఏమాత్రమో తెలుసుకోలేరు, విఫలమైతే. మరి దేవుని గురించి దేవుడు తెలియపరచలేదా? తెలియపరిచాడు. విశదపరిచాడు. మరి మనం ఎలా తెలుసుకోగలమంటే దేవుని ఆత్మ చేత మాత్రమే తెలుసుకోగలము. దేవుని ఆత్మ చేత మనం తెలుసుకోగలమన్నప్పుడు దేవుని ఆత్మ ఎవరిలో ఉండి తెలియపరుస్తుంది అనంటే, ఎందరైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా
అంగీకరిస్తారో, ఆయన నా ప్రభువుగా, నా దేవుడుగా ఆయన తెలుసుకుంటారు. అప్పుడు పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి దేవుని గురించి తెలియశక్యమైనది ఏదైతే ఉందో అదంతా విషదపరచడం జరుగుతుంది. అప్పుడు దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నాడో, వశింపరాని తేజస్సులో ఆయన ఎంత అమరుడుగా ఉన్నాడో, ఆయనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏంటో అప్పుడు మనం తెలుసుకున్నప్పుడు ఈ సర్వ ప్రకృతి అంతా కూడా దేవుని ముందు ఎట్లా కనబడుతుంది? చిన్న చిన్న వస్తువుల మాదిరిగా కనబడుతుంది. మన దృష్టికి ఈ సర్వ ప్రకృతిని గొప్పదిగా దేవుడిగా భావించి పూజిస్తున్నాము. కారణము దేవుని గురించి నరుడికి సరిగా తెలియదు కాబట్టే. మరి దేవుని గురించి మనిషి తెలుసుకోవాలంటే దేవుడు అంటున్నాడు, నా ఆత్మ ద్వారానే మీరు నన్ను తెలుసుకోగలరు. అంటే మనము ప్రభు యేసుక్రీస్తుని ధరించుకున్న వరముగా ఉండాలి. ఆయన ధరించుకున్నప్పుడే మన సృష్టికర్త అయిన దేవుని గురించి మనం తెలుసుకోగలము. ఆయన కార్యముల గురించి తెలుసుకోగలము. ఆయన గురించి, ఆయన కార్యముల గురించి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు ఖచ్చితంగా మనం దేవుణ్ణి మహిమపరుస్తాము, దేవుణ్ణి ఘనపరుస్తాము, దేవునికి లోబడి జీవిస్తాము, దేవుని చెంతకు వెళ్ళడానికి సిద్ధపడతాం. అది తెలియకనే నరుడు దేవుడన్నా, దేవుడుండే లోకమన్నా, దేవుని కార్యములన్నా సరిగా అర్థం కాకనే నరుడు దేవుని చెంతకు రాలేక పోతున్నాడు. దేవుడు అర్థం కాలేదు, దేవుడు ఉండేటువంటి ఉన్నతమైనటువంటి ఆ లోకం అర్థం కాలేదు, దేవుని కార్యములు అర్థం కాలేదు. కాబట్టే ఇదిగో మానవులంతా కూడా దేవుని దగ్గర ఉండాల్సింది పోయి లోకంలో పడి తిరుగుతున్నారు, దేవుని చెంతకు రాలేకపోతున్నారు. దేవుని గురించి తెలుసుకున్న వారు బహు కొద్ది మంది మాత్రమే. అందుకే చెప్తుంది దేవుని వాక్యం రోమీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 33-34 వచనాల్లో, ఆహా దేవుని బుద్ధి జ్ఞానములు బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభు మనసు ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ఏమంటే ప్రభు మనసు ఎవరు ఎరగగలరు? ఏమంటే నిజంగా ప్రభు మనసు ఎరగాలంటే, ఆయన బుద్ధి జ్ఞానములు తెలుసుకోవాలంటే ఇది నరుడు తప్పకుండా దేవుణ్ణి జ్ఞానం కలిగిన వాడే ఉండాలి, దేవుని ఆత్మ కలిగిన వాడే ఉండాలి. అప్పుడే దేవుడు తప్పకుండా అర్థమవుతాడు. అప్పుడు దేవుని గొప్పతనం అర్థమైనప్పుడు ఆహా దేవుని బుద్ధి జ్ఞానములు ఎంత మధురంగా ఉన్నాయి, ఆయన మాటలు ఎంత మధురంగా ఉన్నాయి, ఆయన జ్ఞానం ఎంత అమోఘమైనది, దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత ప్రేమ గలవాడు, ఆయన కార్యములు ఎంత ఆశ్చర్యములు అన్న సంగతి మనకు అర్థమవుతుంది. దేవుణ్ణి ఆహా ఎంత గొప్పవాడు, ఆయన కార్యములు ఎంత గొప్పవి అని మనం తెలుసుకునేంత స్థాయిలో నరుడు ప్రయాసపడము లేదు. దేవుని గురించి తెలుసుకునే విషయంలో నరుడు అంతగా ఆలోచన చేయలేక పోతున్నాడు. కాబట్టే దేవుని చెంతకు రాలేక పోతున్నాడు. కాబట్టి దేవుడన్నా, దేవుని కార్యములన్నా నరుడికి అర్థం కావడమే లేదు. ఒకసారి దేవుని గురించి తెలుసుకోవాలంటే దేవుడు అంటున్నాడు, మీరు నా జ్ఞానం కలిగి నా కార్యములను ఆలోచన చేయండి. అప్పుడు నేనేంటో, నా శక్తి సామర్థ్యాలు ఏంటో, నేనేంటో, నాకున్నటువంటి జ్ఞానం ఏంటో, నేనేంటో, నేను కలిగినటువంటి ప్రేమ ఏంటో, నాకున్న ఔన్నత్యం ఏంటో, నాకున్న బలం ఏంటో మీకు ఈజీగా అర్థమవుతుంది అని దేవుడు అంటున్నాడు. నిజమేనండి, దేవుడు అంటున్నాడు, నా కార్యములు ఎవరు యోచింపగలరు? ఎవరండి యోచించేది? దేవుని కార్యం ఎవరు యోచిస్తారు? యోచించేవారు దేవుని ఆత్మ కలిగిన వారు మాత్రమే. దేవుని ఆత్మ కలిగిన వారు బహు కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఆయన గురించి తెలుసుకున్న వారు బహు కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఆ కొద్ది మందిలో మనం ఉన్నాము. చాలామంది దేవుని గురించి తెలుసుకునే ప్రయత్నంలో లేరు. దేవుని గురించి తెలుసుకునే ప్రయత్నంలో నరులు లేరు. భూమి మీద ఎలా బతకాలో, ఈ భూమి మీద ఇంకా ఏ విధమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించాలో అనే ప్రయత్నంలోనే ఉన్నారే తప్ప దేవుని గురించి తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నంలో నరుడు లేడు.
అందుకే దేవుడు ఎవరికి అర్థం కావడము లేదు. దేవుడు అర్థమైతే కదా. లెక్కలు వేసేటటువంటి మాస్టరు ఆ చిక్కుముడి లెక్కలు మాస్టర్ గారు బోర్డు పైన రాస్తారు. రాసినప్పుడు ఆ స్టూడెంట్ ఆ రాస్తున్నప్పుడే తను క్యాచ్ చేయగలిగేటువంటి స్టాండర్డ్ ఉంటే ఆ మాస్టర్ మైండ్ని క్యాచ్ చేయాలి. ఆ మాస్టర్ యొక్క మైండ్ని క్యాచ్ చేసినప్పుడు ఆ లెక్కలు రాస్తున్నప్పుడు తనకి మైండ్లో ఈజీగా ఎక్కిపోతాయి. మాస్టర్ మైండ్ అర్థం కాలేదనుకోండి, బోర్డు మీద ఆయన రాసుకుంటూ వెళ్ళిపోతుంటే ఇతనికి అర్థం కాక ఇలా గీక్కుంటాడు. నిజమే, అవునా? ఏం చేస్తాడు? అర్థం కాదు నరుడికి. ఆ లెక్కలే అర్థం కాకుంటే దేవుడేం అర్థమైందో చెప్పండి. బోర్డు పైన రాసే మాస్టర్ చేసే లెక్కలే నరుడికి అర్థం కాకపోతే ఇంకా దేవుడేం అర్థమవుతాడు? అందుకే దేవుణ్ణి బహు చిన్నగా ఆలోచించారు, తక్కువగా ఆలోచించారు. దేవుడు మన స్థాయికి సరిపోయిన వాడు అనుకుంటున్నారు, కానీ కాదు. మనము దేవుణ్ణి చీపుగా తక్కువగా ఆలోచించేంత చిన్నవాడు తక్కువవాడు కానీ కాదు. ఆయన బహు గొప్పవాడు. ఆయన యోచనలోనికి మనము వెళ్ళి ఆలోచిస్తాను గొప్పతనం ఏంటో మనకు అర్థము అవుతుంది. అలా యోచించేవారు లేరని దేవుడు బాధపడుతున్నాడు. నన్ను పరిశీలనగా తెలుసుకునే నరుడు లేడు, నా కార్యం తెలుసుకునే వారు లేరు అని దేవుడు బాధపడుతున్నాడు. నరుడు దేవుణ్ణి తెలుసుకొని, దేవుని గొప్పతనాన్ని తెలుసుకొని ఎప్పుడైతే దేవుని చెంతకు వస్తాడో అప్పుడు దేవుని తెలుసుకొని, దేవుని గొప్పతనాన్ని తెలుసుకొని దేవుని చెంతకు చేరడానికి సిద్ధపడగలడు. అది లేనంత వరకు దేవుణ్ణి తెలుసుకోవడానికి, దేవుని చెంతకు రావడానికి నరుడు రాకపోతే దేవుని తెలుసుకోలేరు, దేవుని చెంతకు చేయలేరు. ఆ విధంగానే అర్ధార్థంగా జీవితాన్ని ముగించేస్తారు తప్ప దేవుని గురించినటువంటి గొప్పతనాన్ని వారు తెలుసుకొని దేవుని చెంతకు రాలేరు అనే విషయాన్ని దేవుడు వాపోతూ ఈ సాయంకాలపు ఆరాధనలో మాట్లాడుతున్నాడు. ఎందుకని? మన దేవుడన్నా దేవుని కార్యములన్నా నరుడికి అర్థం కావట్లేదట. దేవుని ఆత్మ వారిలో లేదంట, దేవుని జ్ఞానం వారికి లేదట. అందుకే దేవుడు అర్థం కావట్లేదంట, దేవుని కార్యములు అర్థం కావట్లేదంట. మనము అలాంటి వారంగా ఉండకుండా దేవుని జ్ఞానం కలిగిన వారముగా, దేవుని ఆత్మ కలిగిన వారముగా, దేవుని పరిపూర్ణంగా తెలుసుకున్న వారముగా ఉండి దేవుడి లోకానికి సిద్ధపడదు. ఇక్కడే ఉండాలనుకుంటున్నామంటే దేవుడు అర్థం కాలేదని అర్థం. దేవుడు అనుకున్నట్టుగా మన ఆలోచనలు, క్రియలు ఉన్నాయా? లేకపోతే మనం కూడా లోకానుసారంగా దేవుని చిన్నగా ఆలోచిస్తున్నామా? ఒకసారి పరిశీలన చేసుకొని మన భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని దేవునికి అనుగుణముగా ఉండేలేదో చూసుకొని మన జీవితాన్ని చెప్పపరుచుకుందాం. దేవుని చెంతకు చేరడానికి సిద్ధపడదాం. అటు కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.